అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్న ఇల్లొచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్‌లో వెస్ట్ ఫేసింగ్‌లో తక్కువ రేట్‌లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంటి ముందల 30 ఫీట్ల రోడ్డు ఉందండి. 30 ఫీట్ రోడ్డు ఉంది ఇంటి ముందల. వెస్ట్ ఫేసింగ్‌లో 150 స్క్వేర్ యార్డ్స్‌లో తక్కువ రేట్‌లో ఉన్న ఇల్లండి. రాంపల్లిలో ఉంది ఈ ఇల్లు. 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. ఎలివేషన్ చూస్తున్నారు. హెడ్ రూమ్ కూడా ఇచ్చారండి. మెట్లు పైన హెడ్ రూమ్ ఇచ్చారు. నీళ్లు కిందకి రాకుండా ఉండటం కోసం వర్షంలో. 30 ఫీట్ రోడ్ అండి. ఇంటి ముందల 30 ఫీట్ రోడ్ ఉంది. 30 ఫీట్ల రోడ్ ఉంది. ఇంటి పక్కన కూడా ఇళ్ళన్నీ చాలా ఉన్నాయండి. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్‌లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్‌లో ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్‌లో మెయిన్ డోర్ ఉంది. పోర్టికోలో ఫాల్ సీలింగ్ డిజైన్ మొత్తం కూడా పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. ఇది స్టేర్ కేస్. మెయిన్ డోర్ దగ్గర టైల్స్ వేశారండి చుట్టూతా. మెయిన్ డోర్ చుట్టూతా కూడా గ్రానైట్‌తో ఫ్రేమింగ్ చేయించారు. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. ఇండియన్ టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే యూజ్ చేశారండి. ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. ఆర్చ్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ హాల్లో. 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి మనము. ఇది పాసేజ్ అండి. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నాము. ఇది పాసేజ్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 150 గజాల్లో తక్కువ రేట్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి మనం ఈరోజు. లో కాస్ట్ బిల్డింగ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ ఇచ్చారు. షెల్ఫ్స్ అన్ని కూడా చాలానే ఉన్నాయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పాసేజ్లో కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. 150 గజాల్లో తక్కువ రేట్లో ఉన్న ఇల్లండి మనం చూస్తుంది. ఇది హాల్ చూస్తున్నారు. టీవీ యూనిట్ ఆర్చ్ డిజైన్ కూడా చూస్తున్నారు. టీవీ యూనిట్ మొత్తం గ్రానైట్ మరియు టైల్స్తో డిజైన్ చేశారు. ఇది పూజా రూమ్ అండి మీరు చూస్తుంది. డైనింగ్ హాల్. ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుందండి డైనింగ్ కోసం. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారండి. ఎల్ షేప్లో సజ్జాలు ఇచ్చారు. అలాగే షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. యూ షేప్లో మాత్రం ప్లాట్ఫామ్ ఇచ్చారు. డైనింగ్ హాల్ నుంచి ఈస్ట్లోకి వెళ్తున్నామండి. ఈస్ట్ గల్లీకి వెళ్తున్నాము. ఇది తూర్పు సెట్ బ్యాక్ అండి. మొత్తం గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది. అలాగే నార్త్లో సంప్ ఇచ్చారు. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్ ఏరియాకి వచ్చామండి. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా టైల్స్తో డిజైన్ చేశారు. స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఉంది. ఇది వాష్ ఏరియా. అలాగే ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. టెర్రస్కి వెళ్దామండి. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27/50. స్లాబ్ ఏరియా 1250 స్క్వేర్ ఫీట్స్ అండి. రాంపల్లి నాగారం మున్సిపాలిటీలో ఉంది ఈ ఇల్లు. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి రాంపల్లి మహంకాళమ్మ టెంపుల్ జస్ట్ 1.2 కిలోమీటర్ ఉంటుంది. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 68 lakhs అండి. 68 లక్షలు మాత్రమే. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి.
68,00,000 మాత్రమేనండి ఈ బిల్డింగ్ కాస్టు. అలాగే హెడ్ రూమ్ గూడా చూస్తున్నారు. స్టెయిర్‌కేస్ హెడ్ రూమ్ అండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.